నమస్తే అమ్మ. ఈరోజు నేను సంధి చెప్తున్నాను చూడండి. హిందీలో సంధి 3 రకాలు. సంధులన్నీ 3 రకాలు చూడండి. స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. మళ్ళీ స్వర సంధి 5 రకాలుగా విభజించడం జరిగింది. చూద్దాం చూడండి. దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యన సంధి, లేదా మన తెలుగులో యనాదేశ సంధి అంటాం. హిందీలో అయితే యన సంధి అంటాం. ఆయాది సంధి. మొత్తం ఎన్ని రకాలమ్మా సంధులు? యాక్చువల్గా అయితే 3 రకాలు. స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. మళ్ళీ స్వర సంధిని 5 రకాలుగా విభజించాం. దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యన సంధి, ఆయాది సంధి. ఈరోజు నేను సంధి 3 రకాలు కదా, ఇవి ఒకసారి వివరిస్తున్నాను చూడండి. స్వర సంధి 5 రకాలు. వ్యంజన సంధి 1 రకం. విసర్గ సంధి కూడా 1. మనం स्वर संधि వివరిద్దాం చూడండి. స్వర సంధి 5 प्रकार के है. 5 రకాలంటే స్వర సంధి. దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యన సంధి, ఆయాది సంధి. చూడండి ఇక్కడ ఒకసారి. संधि 2 वर्णों के मेल से उसमें परिवर्तन आता है तो उसे సంధి कहते हैं. సంధి అంటే ఏంటనేది ఇప్పుడు చెప్తున్నాను హిందీలో చూడండి. 2 वर्णों के मेल से उसमें परिवर्तन आता है तो उसे సంధి कहते हैं. 2 అక్షరములు కలిపినప్పుడు దాని మధ్య జరిగే పరివర్తన వలన సంధి ఏర్పడుతుంది. 2 అక్షరాలు కలిపినప్పుడు దాని మధ్య జరిగే పరివర్తన వలన అప్పుడు సంధి ఏర్పడుతుందంట. చూద్దాం చూడండి ఒకసారి. స్వర సంధి 5 రకములు. దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యన సంధి, ఆయాది సంధి. అసలు దీర్ఘ సంధి అంటే ఏంటో చూద్దాం. దీర్ఘ సంధి 2 स्वरों के मेल से आने वाले शब्दों को स्वर संधि कहते हैं. స్వర సంధి कहते हैं అంటే 2 అచ్చులను కలిపినప్పుడు దానిలో ఏర్పడే మార్పును దీర్ఘ సంధి అంటారు.